దాదాపు అరగంట సమయం అవుతోంది. అల్లు అర్జున్ విచారణకు సహకరిస్తున్నారా లేదా, ఎటువంటి ప్రశ్నలు పోలీసులు సంధిస్తున్నారు, అలాగే పోలీసులు అడిగేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో విచారణ మొత్తం మీద ఎలాంటి సమాచారం, ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్ జరుగుతుందా లేదా, ఏదైతే ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాట పుష్ప 2లో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో తొక్కిసలాట సమయంలో అతను ఏ టైంకి రీచ్ అయ్యారు, అలాగే అతను ఏ టైం వెనుదిరిగారు, ఈ మొత్తం డ్యూరేషన్ 10 నిమిషాలు ఉంది కాబట్టి ఆ 10 నిమిషాల సీసీ కెమెరా ఫుటేజెస్ కీలకంగా పోలీసుల దగ్గర ఎవిడెన్సెస్ లో భాగంగా ఉంది కాబట్టి ఆ ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా అల్లు అర్జున్ ముందు ఉంచి విచారించే అవకాశం ఉందా, అల్లు అర్జున్ ముందు ఉంచి విచారించే సమయంలో ఆ రోజు జరిగినటువంటి ముషీరాబాద్ నుంచి ఓపెన్ టాప్ వెహికల్ లో నుంచి అలాగే థియేటర్ వరకు ఏదైతే మొత్తం కూడా ర్యాలీ లాగా వెళ్ళినటువంటి ఘటన ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా అల్లు అర్జున్ మరోసారి విచారించేదానికి ఎంత మేరకు అది వీలుబాటు ఉంది. ఎందుకంటే థియేటర్ లో సినిమా ఇప్పటికీ కూడా రన్ అవుతోంది కాబట్టి సంధ్యా థియేటర్ లో ఈ మేరకు అల్లు అర్జున్ ని సీన్ ఆఫ్ అఫెన్స్ లో భాగంగా విచారించే అవకాశం దాదాపు లేనట్లే అనేసి అనిపిస్తోంది. ఎందుకంటే తొలుత సీన్ ఆఫ్ అఫెన్స్ లో భాగంగా అల్లు అర్జున్ మరోసారి సేమ్ ఏ టైంకి రీచ్ అయ్యారు, ఏ టైంకి అక్కడికి వెళ్లారు, ఎలా వచ్చారు, ఓపెన్ టాప్ వెహికల్ దగ్గర నుంచి సంధ్యా థియేటర్ వరకు ఎలా రీచ్ అయ్యారు అనేది మాత్రం సీన్ ఆఫ్ అఫెన్స్ లో భాగంగా రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం మాత్రం దాదాపు లేనట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, సెలబ్రిటీ స్థాయి వ్యక్తి, ప్రపంచ స్థాయిలో అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. పుష్ప 2 పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే నేషనల్ మీడియా కూడా పుష్ప 2కి సంబంధించి కూడా ప్యాంపరింగ్ కూడా ఎక్కువగా చేస్తున్న ఉదంతాలు కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే యాష్ ఫిలిమ్స్ కూడా నిన్న ట్విట్టర్ లో అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి పేర్కొన్నటువంటి ట్వీట్ ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం యాష్ రాజ్ ఫిలిమ్స్ ఎవరైతే పేర్కొన్నారో దానికి సంబంధించి రీట్వీట్ కూడా అల్లు అర్జున్ మీరు కూడా ఇలాంటి మంచి సినిమాలు చేయాలి అనుకోవడంలో అతను చేసినటువంటి రీట్వీట్లు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ప్రపంచ స్థాయిలో తెలుగుడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలి అన్న నేపథ్యంలో తాను చేసినటువంటి పుష్ప 2 సినిమా ఈ విధంగా ఒక మచ్చ తీసుకొచ్చింది అన్న కోణంలో అతను మీడియా ముఖంగా మాట్లాడినటువంటి మాటలను కూడా, ఏదైతే భావోద్వేగంతో మాట్లాడినటువంటి మాటలు కూడా మొత్తం ఇదంతా కూడా తన క్యారెక్టర్ ని అసోసినేట్ చేసేలాగా, వ్యక్తిత్వ హననం చేసేలాగా చేస్తున్నారు. ఇది ఏదైతే ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఎక్కడా కూడా ప్రత్యక్షంగా నా ప్రమేయం లేదు. అసలు బయట మహిళ చనిపోయిన విషయం ఆ నెక్స్ట్ డే, ఏదైతే సినిమా చూసిన నెక్స్ట్ డే తనకి తెలిసింది. ముందుగా అయితే ఆ మహిళ చనిపోయిన విషయం కూడా లేదు. మహిళ చనిపోయిన విషయం తెలిసిన వెంటనే థియేటర్ ఏదైతే హాస్పిటల్ కి నెక్స్ట్ డే వెళ్ళాలి అన్న నేపథ్యంలో ఆల్రెడీ మహిళ భర్త కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో తన లీగల్ టీము అలాగే బన్నీవాసు మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లీగల్ గా చాలా ఇష్యూస్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు అక్కడికి వెళ్ళకూడదు అని సూచించిన మేరకే నేను అక్కడికి వెళ్ళలేదు, కిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళి వాళ్ళని పరామర్శించలేదు అన్న కోణంలో కూడా అల్లు అర్జున్ పేర్కొనడం జరిగింది. ఈ ఉదంతం మొత్తంలో కూడా తొక్కిసలాట ఘటనలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి కూడా స్క్రూటనింగ్ రూపంలో అల్లు అర్జున్ ముందు ఉంచి ప్రశ్నిస్తున్నారు. డీసీపీ స్థాయి వ్యక్తి ఈ ప్రశ్నలన్నింటినీ కూడా సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ రోజు రాజు నాయక్ అతని టీం, ఎస్ఐ మౌనిక వీళ్ళందరూ కూడా సిపిఆర్ చేసినటువంటి వ్యక్తులు ఎస్ఐ మౌనిక కూడా ప్రధానంగా ఉన్నారు కాబట్టి ఆమె ఇచ్చేటటువంటి అక్కడ ఫిజికల్ స్టేట్మెంట్ కూడా కీలకంగా మారింది. ఏదైతే ఎవిడెన్సెస్ లో భాగంగా ఆ బాబు ఎవరైతే శ్రీతేజ ఉన్నారో శ్రీతేజకి సిపిఆర్ చేసే సమయంలో ఊపిరి అతన్ని ప్రాణాన్ని ఎలాగైనా రక్షించాలన్న కోణంలో వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ సిపిఆర్ చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టారు, మరో ప్రాణాన్ని నిలబెట్టలేకపోయారు. అది కూడా రాజునాయక్ కూడా సిఐ రాజునాయక్ కూడా ఎమోషనల్ గా మాట్లాడిన వర్షన్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద పుష్ప 2 సినిమా రిలీజ్ ఏదైతే ఉందో రిలీజ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఏదైతే ఈ ఘటనలు ఏదైతే ఈ పరిణామాలన్నీ కూడా అల్లు అర్జున్ చుట్టూ కూడా ఒక ముళ్ళకంపలాగా రోజు రోజుకి పేరుకుపోతున్నాయే గానీ దీనికి సంబంధించి వాటిని పెకిలించే ప్రయత్నాలకి మాత్రం ఎటువంటి ఛాన్స్ లేకుండా ఒక్కొక్క ఉదంతము కూడా రిపీటెడ్ గా అల్లు అర్జున్ కి తారసపడుతున్నాయనేసి తెలుస్తోంది. మొత్తం ఈ రోజు జరిగేటటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో చిక్కడపల్లి పోలీసులు విచారణలో భాగంగా అల్లు అర్జున్ ని విచారిస్తున్న సమయంలో ఈ రోజైనా ఈ కేసుకి సంబంధించి తొక్కిసలాట కేసుకి సంబంధించి ఒక కొలికి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఈ పరిణామాలన్నింటినీ కూడా ఏదైతే అల్లు అర్జున్ ఈ తొక్కిసలాట రేవతి మృతికి సంబంధించి కావచ్చు, కుటుంబ సభ్యులను ఓదార్చే సమయం కావచ్చు, ఇంకో అలిగేషన్స్ కూడా వస్తున్నాయి. ఈ సందర్భంలో
కిమ్స్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి బాబు ఎవరైతే శ్రీతేజ ఉన్నారో శ్రీతేజకి ఎటువంటి నష్టపరిహారము కూడా అలాగే హాస్పిటల్ ట్రీట్మెంట్ కి సంబంధించి హాస్పిటల్ కి సంబంధించినటువంటి వైద్య ఖర్చులు కూడా ఇంతవరకు కూడా అల్లు అర్జున్ ఎటువంటి రూపాయి కూడా ఇవ్వలేదు అన్న ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యం కూడా వినిపించింది. ఆ నేపథ్యంలోనే మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో నిన్న హుటాహుటిన కిమ్స్ హాస్పిటల్ కి చేరుకొని మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల దాకా ఇచ్చినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు బాబు ఎవరైతే శ్రీతేజ ఉన్నారో దాదాపు 14వ తారీఖు నుంచి నిన్నటి వరకు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామం ఏదైతే ఉందో ఇంతవరకు కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ స్పందించకపోవడము, నష్టపరిహారం చెల్లించకపోవడము, ఇవన్నీ కూడా చూస్తున్నట్టయితే దీని వెనకాల అసలు ఏం జరుగుతోంది, అల్లు అర్జున్ ఆ కుటుంబానికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు, అసలు అందిస్తున్నారా లేదా, తూతూ మంత్రంగా తన తండ్రి ఒకసారి పరామర్శించి వచ్చారా, మళ్ళీ ఏదైతే హాస్పిటల్ బెడ్ రిడన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ బాబు బెడ్ రిడన్స్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే నిన్న మాత్రం అఫీషియల్ గా ఏదైతే స్టేట్మెంట్ రూపంలో అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో మైత్రి మూవీ మేకర్స్, బన్నీవాసు వీళ్ళందరూ చేరి ఆ కిమ్స్ హాస్పిటల్లో వైద్య ఖర్చులకి 50 లక్షల దాకా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఆ కుటుంబం ఏదైతే రేవతి కుటుంబానికి సంబంధించి నష్టపరిహారం అయితే చెల్లించినప్పటికీ కూడా ప్రాణాన్ని తీసుకురాలేమో అన్న కోణంలో కూడా ఆ కుటుంబం కూడా ఆవేదనకు గురవుతోంది. మరోవైపు ఈ పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో తొక్కిసలాట ఘటనలో ప్రతి ఒక్క ఘటనని అల్లు అర్జున్ ముషీరాబాద్ నుంచి అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ కి రీచ్ అయ్యే వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క ఉదంతాన్ని కూడా జల్లడేసి మరి సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని శోధించారు పోలీసులు. అవే కాకుండా సోషల్ మీడియాలో ప్రచారమైనటువంటి కొన్ని విజువల్స్ ను కూడా ప్లే చేశారు. మొత్తం ఈ విజువల్స్ అన్నిటినీ కూడా ఏదైతే పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాలన్నింటినీ కూడా అతని ముందు ఉంచి కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ రోజు ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ ఆ రోజు జరిగినటువంటి ఉదంతానికి సంబంధించి అతను రెస్పాండ్ అయినటువంటి విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి తీవ్రంగా తీసుకునింది డిపార్ట్మెంట్. హైదరాబాద్ సిటీ కమిషనర్ కూడా ఈ ఉదంతానికి సంబంధించి మీరే చూడండి, దీనికి సంబంధించి మీరే రాసుకోండి అన్న కోణంలో కూడా అతను కూడా చెప్పడం కూడా సివి ఆనంద్ చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. కమిషనర్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థను మొత్తాన్ని కూడా తప్పుపట్టేలాగా అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా ఉన్న నేపథ్యంలో ఏదైతే ఆ రోజు ఎటువంటి పోలీసు కూడా తను సినిమా చూస్తున్న సమయంలో తనకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటున్నారు. అలాగే సినిమా థియేటర్ లోపలికి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు కూడా పర్మిషన్స్ తీసుకున్నాము అని చెప్తున్నారు. వీటన్నిటికీ సంబంధించినటువంటి చిక్కడపల్లి పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలేంటి, అలాగే థియేటర్ యాజమాన్యం దగ్గర ఉన్నటువంటి ఆధారాలేంటి, అలాగే అల్లు అర్జున్ దగ్గర ఉన్నటువంటి మౌఖిక స్టేట్మెంట్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఈ రోజు ఈ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. మొత్తం ఈ విచారణలో భాగంగా ఎలాంటి సమాచారాన్ని అల్లు అర్జున్ అందించబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. ఈ విచారణ మొత్తం కూడా ముందస్తు బెయిల్ కి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. అనుష, అయితే ఉషా, పోలీసుల విచారణకు ముందు అల్లు అర్జున్ తన లీగల్ టీంతో చర్చించినట్టుగా తెలుస్తుంది. విచారణలో అడిగే ప్రశ్నలకు సంబంధించి ఎలా సమాధానాలు చెప్పాలి అనే అంశంపై చర్చించుంటారంటారా? ప్రస్తుతం అయితే నిన్న రాత్రి సమన్లు అందుకున్నటువంటి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులకు 11 గంటలకు విచారణకు హాజరవ్వాల్సిందిగా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఆ సమాచారం మేరకు నిన్న రాత్రి తన లీగల్ టీంతో సంప్రదింపులు జరిపారు అల్లు అర్జున్. అలాగే ఉదయం ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి సమీపించే సమయంలో కూడా తన లీగల్ టీంతో సంప్రదింపులు జరిపిన అనంతరమే అతను రావడం జరిగింది. ఏదైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరే సమయంలో కూడా తన భార్య స్నేహారెడ్డి అలాగే కుమార్తె అర్హ ఇద్దరు కూడా తనను పంపించడం కూడా మనం చూసుకోవచ్చు. ముందుగా అశోక్ రెడ్డి లీగల్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత న్యాయవాది అతను ఇక్కడ చేరుకున్నారు. ముందుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. విచారణలో భాగంగా అశోక్ రెడ్డి అల్లు అర్జున్ కి సంబంధించి ఏదైతే అశోక్ రెడ్డి సమక్షంలోనే అల్లు అర్జున్ ని విచారిస్తున్నారా కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పలు ప్రశ్నలు దాదాపు ఆ రోజు జరిగినటువంటి ఉదంతంలో మొత్తం పబ్లిక్ కి
పబ్లిక్ మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టేలాగా చేసినటువంటి హీరో ఏదైతే మోటో ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. హైదరాబాద్ కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డీసీపీ మొత్తం విజువల్స్ ఏదైతే ఉన్నాయో 10 నిమిషాల వ్యవధి గల ఈ విజువల్స్ మొత్తాన్ని కూడా అతని ముందు ఉంచి ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. లీగల్ టీమ్ ని ఖచ్చితంగా సంప్రదించే అడ్వకేట్ల సమక్షంలోనే అనుమతులు అలాగే ప్రశ్నలకు సంబంధించి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి వాటన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకున్న అనంతరమే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే విచారణకైతే సహకరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అనుష. రైట్ ఉషా, థ్యాంక్ యూ.